హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పంటరంగం గ్రామంలోని మర్రిచెట్టు శివాలయం. ఈ శివాలయం సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తరువాత రాముడు సీత కోసం ఆంజనేయ స్వామి వారితో కలిసి వెతుకుతున్నప్పుడు శివ పూజ కోసం ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ప్రసిద్ధి. ఆ సమయంలో రాముడు సూర్యోదయం కంటే ముందే శివ పూజ చేసేవారు. అందు నిమిత్తం ఆంజనేయ స్వామిని నా శివ పూజ కొరకు ఒక పవిత్రమైన శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పగా ఆంజనేయ స్వామి వెళ్ళి ఎంత చూసినా రాలేదట. అప్పుడు సూర్యోదయం సమయం ఆసన్నం అవబోతుందని రాముల వారు తలచి స్వయంగా తానే శివుని స్మరించి భూమి దిగంతముల నుండి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ యొక్క శివలింగానికి సముద్రదేవుని రప్పించి అభిషేకించారు. వెంటనే గంగమ్మ తల్లిని రప్పించి పూజ చేశారు. ఈనాటికి సముద్రుడు గంగమ్మ తల్లి ప్రతిరోజు గర్భగుడి లోపల నిత్య అభిషేకులయ్యి ఉన్నారు. దానికి నిదర్శనంగా ఆ గుడిలో ఉన్న బావే. ఆ బావిలో ఒకవైపు మంచినీరు గంగమ్మ తల్లి, మరోవైపు ఉప్పు నీరు సముద్రదేవుడు ఉంటున్నారు. రాముల వారు పూజ చేసిన ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్న మర్రి చెట్టునే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఆ కాలం నుండి ఇప్పటికీ దాని స్థావరం ఎంతగానో పెంచుకుంది. అలాగే ఈ యొక్క ప్రదేశం 101 శివలింగాలకి ప్రసిద్ధి. ఎవరు కనుక్కోలేని విధంగా ఈ యొక్క అటవీ ప్రాంతం లోపల 101 శివలింగాలు ఉన్నాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఎవరు పూజించినా లేకపోయినా నా ఆదేశం మేరకు గంగమ్మ తల్లి సముద్రదేవుళ్ళు నిత్యాభిషేకాలు చేస్తారని సెలవిచ్చారు. అలాగే కాలక్రమేణా పాండురాజులు ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి చేశారు. ఈనాటికి ప్రజలు పాండులింగేశ్వర స్వామినే తొలి పూజ చేస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరినా, అలాగే ఆలయం లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, కామాక్షి అమ్మవారు, ఆంజనేయ స్వామివారు, వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు. కార్తీక మాసం, శివరాత్రి వంటి పుణ్య రోజుల్లో నిత్య పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పూర్తి వివరాలతో త్వరలో మీ ముందుకు తీసుకురాబోతుంది టుడే న్యూస్.